Hello everyone, welcome to our channel. How are you all? Hope you are doing great. Today we are going to discuss future perfect. గత వీడియోలో మనం సింపుల్ ఫ్యూచర్ అండ్ ఫ్యూచర్ కంటిన్యూస్ ఎక్కడ యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలని నేర్చుకున్నాం. అయితే ఫ్యూచర్ పర్ఫెక్ట్ అనేది కూడా మనము ఎక్కడ యూజ్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తాం, అండ్ ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ మనకు స్పోకెన్ ఇంగ్లీష్లో ఏ విధంగా యూజ్ అవుతుంది, ఎట్లాంటి సెంటెన్సెస్ మాట్లాడేదానికి, ఎలాంటి సిచ్యువేషన్లో మనం ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ యూజ్ చేస్తామో నేర్చుకుందాం. అయితే చూడండి, మనం ఎవ్రీ టెన్స్లో మనకు ఉన్నట్టు ఫ్యూచర్ పర్ఫెక్ట్లో కూడా మనకు విల్ హ్యావ్ ప్లస్ V3 ఉంటుంది. ఓకే, సో ఎవ్రీ టెన్స్లో మనకు హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి అండ్ ఇక్కడ కూడా విల్ హ్యావ్ ప్లస్ V3. ఓకే, సో దాన్ని చూసి మీరు కన్ఫ్యూజ్ కావద్దు, కానీ ఇఫ్ యూ సీ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఈజీలీ వీ కెన్ అండర్స్టాండ్. అయితే ఈ సింపుల్ ఫ్యూచర్ ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ అనేది మనకి ఎక్కడ యూజ్ అవుతుంది? ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ అనేది మనము ఎలాంటి వాక్యాలు, ఎలాంటి సెంటెన్సెస్ మాట్లాడడానికి యూజ్ అవుతుందంటే, లిజన్ కేర్ఫుల్లీ. ఏదైనా ఒక యాక్షన్ లేదా ఏదైనా ఒక పని, ఏదైనా ఒక యాక్షన్ లేదా ఏదైనా ఒక పని ఫ్యూచర్లో ఒక పర్టికులర్ టైం వరకు కంప్లీట్ అయి ఉంటుంది అని మాట్లాడేదానికి మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ యూజ్ చేస్తాం. సో లెట్ మీ రిపీట్ వన్స్ అగైన్ ఫర్ యూ. ఎనీ యాక్షన్, ఓకే, ఏదైనా ఒక పని ఫ్యూచర్లో ఒక పర్టికులర్ టైం వరకు కంప్లీట్ అయి ఉంటుంది, లేదా మనమే ఏదైనా ఒక యాక్షన్ నేను ఫ్యూచర్లో టుమారో కావచ్చు, డే ఆఫ్టర్ టుమారో కావచ్చు, ఎప్పుడైనా సరే ఒక పర్టికులర్ టైం వరకు నేను ఒక పని చేసి ఉంటాను అంటే కంప్లీట్ అయి ఉంటుంది అని చెప్పేదానికి ఫ్యూచర్ పర్ఫెక్ట్ యూజ్ చేస్తాం. లెట్ మీ గివ్ యూ ఈజీ ఎగ్జాంపుల్. రేపు ఈ టైం వరకు నేను క్లాస్ కంప్లీట్ చేసి ఉంటాను అని చెప్పేదానికి రేపు ఈ టైం వరకు నేను క్లాస్ కంప్లీట్ చేసి ఉంటాను అంటే నా క్లాస్ కంప్లీట్ ఈ టైం వరకు అయిపోతుంది, ఇలాంటి సెంటెన్సెస్. లేకపోతే రేపు 5 o'clock వరకు నేను ఇంటికి వస్తాను, లేదా రేపు 5 o'clock వరకు నేను మా ఇంటికి చేరుకుంటాను అంటే టుమారో అనేది ఫ్యూచర్. ఆ ఫ్యూచర్లో పర్టికులర్ టైం, ఓకే, వీఆర్ మెన్షనింగ్ ద పర్టికులర్ టైం 5 o'clock అనేది. ఆ 5 o'clock వరకు మనం ఇంటికి చేరుకోవడం అనే యాక్షన్ కంప్లీట్ అయి ఉంటుంది. అప్పటికల్లా మనం ఇంటికి చేరుకుంటాం అంటే ఒక యాక్షన్ ఫ్యూచర్లో పర్టికులర్ టైం వరకు కంప్లీట్ అయి ఉంటుంది. ఈ టైం వరకు రేపు నేను ఈ టైం వరకు క్లాస్ తీసుకొని ఉంటాను. సో ఇలాంటి సెంటెన్సెస్ మాట్లాడేదానికి నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా నా కోర్స్ అయిపోతుంది, లేదా వచ్చే వారం నా ఎగ్జామ్స్ కంప్లీట్ అయి ఉంటాయి. సో ఇలా మనము ఏదైనా ఒక యాక్షన్, ఏదైనా ఒక పని ఫ్యూచర్లో పర్టికులర్ టైంలో కంప్లీట్ అయి ఉంటుంది అని మాట్లాడేదానికి మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ అని యూజ్ చేస్తాం. సో ఇఫ్ యూ సీ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఈజీలీ వీ కెన్ అండర్స్టాండ్. ఇక్కడ మనం డైలీ లైఫ్లో, ఓకే, మనం డైలీ లైఫ్లో యూజ్ చేసే ఎగ్జాంపుల్స్ మాత్రమే ఇచ్చాను. అయితే వీటిని మనం ఒకవేళ జాగ్రత్తగా వింటే మనకు పర్ఫెక్ట్గా ఫ్యూచర్ పర్ఫెక్ట్ అనేది ఎక్కడ యూజ్ అవుతుంది, ఎలా యూజ్ చేయాలి అనేది మనం అర్థం చేసుకుంటాం. మనకు అన్ని సబ్జెక్ట్లో కూడా విల్ హ్యావ్ ఉంటుంది. ఓకే, సో ఐ ప్లస్ వీక్ మనం షెల్ హ్యావ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో విల్ హ్యావ్ అండ్ షెల్ హ్యావ్ అని మనం యూజ్ చేస్తాం. ఓకే, అయితే ఇక్కడ మీకు అర్థం కావడానికి జస్ట్ నేను విల్ హ్యావ్ మాత్రమే తీసుకున్నాను. ఇక్కడ చూడండి, విల్ హ్యావ్ ప్లస్ V3 అని చెప్పాను కదా, ఇవన్నీ V3 ఫార్మ్స్ అన్నట్టు. ఓకే, V3 ఫార్మ్స్, రైట్. ఇప్పుడు రేపు నేను 5 o'clock కల్లా ఇంటికి వచ్చేస్తాను, రేపు 5 o'clock వరకు నేను ఇంటికి వచ్చి ఉంటాను అని మాట్లాడేదానికి ఎలా చెప్తాం? ఐ హ్యావ్ కమ్ హోమ్ బై 5 o'clock టుమారో. ఐ విల్ హ్యావ్ కమ్ హోమ్ బై 5 o'clock టుమారో. సో విల్ హ్యావ్ ఇది అనేది హెల్పింగ్ వర్బ్ అండ్ కమ్ అనేది వర్బ్ 3. ఓకే, ఐ విల్ హ్యావ్ కమ్ హోమ్ బై 5 o'clock టుమారో. రేపు 5 o'clock కల్లా నేను ఇంటికి వచ్చి ఉంటాను అని చెప్పేదానికి, సో 5 o'clock వరకు నేను ఇంటికి వస్తాను అని చెప్పేదానికి ఐ విల్ హ్యావ్ కమ్ హోమ్ బై 5 o'clock టుమారో. నెక్స్ట్, I will have written my exams by this time tomorrow. I will have written my exams by this time tomorrow. For example, you are writing exams. ఓకే, మనం మన ఎగ్జామ్స్ రాస్తున్నాం అనుకోండి, రేపు మన ఎగ్జామ్ లాస్ట్ డేట్. ఓకే, టుమారో వీ హ్యావ్ ద లాస్ట్ ఎగ్జామ్ ఉన్నదన్నప్పుడు, సో రేపు ఈ టైం వరకు నా ఎగ్జామ్స్ అన్ని కంప్లీట్ అయిపోతాయి అంటే ఆల్రెడీ నా ఎగ్జామ్స్ అన్ని నేను రాసి ఉంటాను అని చెప్పేదానికి ఐ విల్ హ్యావ్ రిటర్న్ మై ఎగ్జామ్స్ బై దిస్ టైమ్ టుమారో. ఐ విల్ హ్యావ్ రిటర్న్ మై ఎగ్జామ్స్ బై దిస్ టైమ్ టుమారో అంటే రేపు ఈ టైం వరకు నా ఎగ్జామ్స్ అన్ని కంప్లీట్ అవుతాయి అంటే నా ఎగ్జామ్స్ అన్ని నేను రాసి ఉంటాను అలా అన్నట్టు. సో నెక్స్ట్, ఐ విల్ హ్యావ్ రీచ్డ్ హైదరాబాద్ బై 4 o'clock టుమారో. రేపు 4 o'clock వరకు నేను హైదరాబాద్ రీచ్ అయి ఉంటాను.
టుమారో 4 o'clock వరకు నేను హైదరాబాద్ రీచ్ అయి ఉంటాను. ఎలా చెప్పాలి? ఐ విల్ హ్యావ్ రీచ్ హైదరాబాద్ బై 4 o'clock టుమారో. రేపు 4 o'clock వరకు నేను హైదరాబాద్లో రీచ్ అయి ఉంటాను. నెక్స్ట్, వి విల్ హ్యావ్ కంప్లీటెడ్ అవర్ ట్రైనింగ్ బై నెక్స్ట్ మంత్. వి విల్ హ్యావ్ కంప్లీటెడ్ అవర్ ట్రైనింగ్ బై నెక్స్ట్ మంత్. వచ్చే నెల వరకు మా ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయి ఉంటుంది. వచ్చే నెల వరకు, సో నెక్స్ట్ మంత్ మా ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయి ఉంటుంది అని చెప్పేదానికి వి విల్ హ్యావ్ కంప్లీటెడ్ అవర్ ట్రైనింగ్ బై దిస్ టైమ్ నెక్స్ట్ మంత్, లేదా వి విల్ హ్యావ్ కంప్లీటెడ్ అవర్ ట్రైనింగ్ బై నెక్స్ట్ మంత్ వరకు మా ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయి ఉంటుంది. నెక్స్ట్, వి విల్ హ్యావ్ లెఫ్ట్ దిస్ ప్లేస్ బై ద టైమ్ యూ కమ్ హియర్. వి విల్ హ్యావ్ లెఫ్ట్ దిస్ ప్లేస్ బై ద టైమ్ యూ కమ్ హియర్. నువ్వు వచ్చేసరికి మేము వెళ్ళిపోతాం అని మాట్లాడేదానికి లెఫ్ట్ అంటే ఈ స్థలాన్ని విడిచి వెళ్ళిపోతాం. సో వి విల్ హ్యావ్ లెఫ్ట్ దిస్ ప్లేస్ బై ద టైమ్ యూ కమ్. నువ్వు వచ్చేసరికి మేము ఉండం, నువ్వు వచ్చేసరికి మేము వెళ్ళిపోతాం అని మాట్లాడేదానికి వి విల్ హ్యావ్ లెఫ్ట్ దిస్ ప్లేస్ బై ద టైమ్ యూ కమ్. వి విల్ హ్యావ్ లెఫ్ట్ దిస్ ప్లేస్ బై ద టైమ్ యూ కమ్. నువ్వు వచ్చేసరికి మేము ఉండం. ఇలా. సో యూ విల్ హ్యావ్ గాట్ ఎ గవర్నమెంట్ జాబ్ బై నెక్స్ట్ ఇయర్. మీకు నెక్స్ట్ ఇయర్ కల్లా గవర్నమెంట్ జాబ్ వచ్చి ఉంటుంది అని మాట్లాడడానికి సో యూ విల్ హ్యావ్ గాట్ ఎ గవర్నమెంట్ జాబ్ బై నెక్స్ట్ ఇయర్. వచ్చే సంవత్సరం కల్లా, నెక్స్ట్ ఇయర్ కల్లా నీకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది. సో యూ విల్ హ్యావ్ గాట్ ఎ జాబ్ బై నెక్స్ట్ ఇయర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్, దే విల్ హ్యావ్ స్టార్టెడ్ ద మీటింగ్ బై ద టైమ్ వి రీచ్. దే విల్ హ్యావ్ స్టార్టెడ్ ద మీటింగ్ బై ద టైమ్ వి రీచ్. మనం వెళ్ళేసరికి వాళ్ళు మీటింగ్ స్టార్ట్ చేసి ఉంటారు. ఓకే, సో దే విల్ హ్యావ్ స్టార్టెడ్ ద మీటింగ్ బై ద టైమ్ వి రీచ్. మనం అక్కడ చేరుకునేసరికి వాళ్ళు మీటింగ్ స్టార్ట్ చేసి ఉంటారు అని చెప్పేదానికి దే విల్ హ్యావ్ స్టార్టెడ్ ద మీటింగ్ బై ద టైమ్ వి రీచ్ అనొచ్చు. నెక్స్ట్, దే విల్ హ్యావ్ ప్రిపేర్డ్ ఫుడ్ బై ద టైమ్ వి రిటర్న్. దే విల్ హ్యావ్ ప్రిపేర్డ్ ఫుడ్ బై ద టైమ్ వి రిటర్న్. మనం తిరిగి వచ్చేసరికి వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేసి పెడతారు. మనం రిటర్న్లో వచ్చేసరికి వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేసి పెడతారు. దే విల్ హ్యావ్ ప్రిపేర్డ్ ఫుడ్ బై ద టైమ్ వి రిటర్న్. మనం వచ్చేసరికి వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేసి పెడతారని మాట్లాడేదానికి సో ఇలా అంటాం, దే విల్ హ్యావ్ ప్రిపేర్డ్ ఫుడ్ బై ద టైమ్ వి రిటర్న్ అలా. లేదా బై ద టైమ్ వి కమ్ అని కూడా అనొచ్చు. మనం వచ్చేసరికి దే విల్ హ్యావ్ ప్రిపేర్డ్ ఫుడ్ బై ద టైమ్ వి కమ్ అలా చెప్పొచ్చు. నెక్స్ట్, హీ లేదా నేమ్స్ ఏదైనా తీసుకోవచ్చు. మనం హీ షీ ప్లేస్లో నేమ్స్ కూడా తీసుకోవచ్చు, లేదా హీ అని కూడా మెన్షన్ చేయొచ్చు. ఇక్కడ ప్రవీణ్. సో ప్రవీణ్ విల్ హ్యావ్ స్లెప్ట్ బై ద టైమ్ వి గో. మనం వెళ్ళేసరికి ప్రవీణ్ నిద్రపోయి ఉంటాడు. ఓకే, సో ప్రవీణ్ విల్ హ్యావ్ స్లెప్ట్ బై ద టైమ్ వి గో. మనం వెళ్ళేసరికి ప్రవీణ్ నిద్రపోయి ఉంటాడు. సో ఇలా చెప్పొచ్చు, ప్రవీణ్ విల్ హ్యావ్ స్లెప్ట్ బై ద టైమ్ వి గో, లేదా హీ విల్ హ్యావ్ స్లెప్ట్ బై ద టైమ్ వి గో. ఓకే, మనం వెళ్ళేసరికి అతడు నిద్రపోయి ఉంటాడు. నెక్స్ట్, షీ విల్ హ్యావ్ గాన్ దేర్ బై 8 o'clock. 8 o'clock కల్లా అక్కడికి ఉంటుంది. 8 o'clock వరకు అక్కడ ఆమె వెళ్ళి ఉంటుంది. అంటే ఆల్రెడీ ఆ పర్టికులర్ టైం వరకు యాక్షన్ అనేది కంప్లీటెడ్ అయి ఉంటుంది. సో షీ విల్ హ్యావ్ గాన్ దేర్ బై 8 o'clock. 8 o'clock కల్లా ఆమె అక్కడ వెళ్ళి ఉంటుంది. గవర్నమెంట్ విల్ హ్యావ్ రిలీజ్డ్ ద టెట్ నోటిఫికేషన్ బై ఎండ్ ఆఫ్ ద మార్చ్. గవర్నమెంట్ విల్ హ్యావ్ రిలీజ్డ్ ద టెట్ నోటిఫికేషన్ బై ఎండ్ ఆఫ్ ద మార్చ్. సో మార్చ్ ఎండింగ్ కల్లా గవర్నమెంట్ అనేది టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది, లేదా ఖచ్చితంగా చెప్తున్నాం. ఓకే, రిలీజ్ చేసి ఉంటుంది. గవర్నమెంట్ విల్ హ్యావ్ రిలీజ్డ్ ద టెట్ నోటిఫికేషన్ బై ఎండ్ ఆఫ్ ద మార్చ్. మార్చ్ చివరి కల్లా గవర్నమెంట్ అనేది టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఉంటుంది. ఇలా. సో మై పేరెంట్స్ విల్ హ్యావ్ రీచ్డ్ హియర్ బై నెక్స్ట్ వీక్. మై పేరెంట్స్ విల్ హ్యావ్ రీచ్డ్ హియర్ బై నెక్స్ట్ వీక్. నెక్స్ట్ వీక్ వల్ల మా పేరెంట్స్ ఇక్కడ వస్తారు. సో నెక్స్ట్ వీక్ వరకు మా పేరెంట్స్ ఇక్కడ వచ్చి ఉంటారు, ఇక్కడ చేరుకుంటారు. సో మై పేరెంట్స్ విల్ హ్యావ్ రీచ్డ్ హియర్ బై నెక్స్ట్ వీక్. మై పేరెంట్స్ విల్ హ్యావ్ రీచ్డ్ హియర్ బై నెక్స్ట్ వీక్. సో ఇలా మనం ఏదైనా ఒక యాక్షన్ ఫ్యూచర్లో ఒక పర్టికులర్ టైంలో జరిగి ఉంటుంది అంటే ఆ టైం వరకు యాక్షన్ అనేది కంప్లీటెడ్ అయ్యి ఉంటుంది అని చెప్పేదానికి, లేదా ఫ్యూచర్లో ఒక పర్టికులర్ టైం వరకు నేను ఒక పని కంప్లీట్ చేసి ఉంటాను, నేను ఒక పని చేసి ఉంటాను అని మాట్లాడేదానికి మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ అనేది యూజ్ చేస్తాం. సో రేపు ఈ టైం వరకు నేను ఈ బుక్ మొత్తం చదివేస్తాను. ఐ విల్ హ్యావ్ రెడ్ దిస్ బుక్ బై దిస్ టైమ్ టుమారో. ఐ విల్ హ్యావ్ రెడ్ దిస్ బుక్ బై దిస్ టైమ్ టుమారో. వచ్చే నెల చివరి కల్లా నేను ఒక జాబ్ సాధిస్తాను అని చెప్పేదానికి ఐ విల్ హ్యావ్ గాట్ ఎ జాబ్ బై ద ఎండ్ ఆఫ్ నెక్స్ట్ మంత్. ఓకే, ఐ విల్ హ్యావ్ గాట్ జాబ్ బై ఎండ్ ఆఫ్ నెక్స్ట్ మంత్ అలా. సో ఇలా ఏదైనా ఒక యాక్షన్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ జూన్ వరకు నా బీఎడ్ కంప్లీట్ అవుతుంది. ఓకే, జూన్ వరకు నేను నా బీఎడ్ కంప్లీట్ చేసుకుంటాను. ఎలా చెప్పాలి? ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ మై బీఎడ్ బై జూన్. ఓకే, ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ మై బీఎడ్
కోర్స్ మై బిఎడ్ కోర్స్ బై ఎండ్ ఆఫ్ ద జూన్ లేదా బై జూన్, ఓకే, బై ద మంత్ ఆఫ్ జూన్ వరకు నేను నా బిఎడ్ కంప్లీట్ చేసుకొని ఉంటాను. సో ఇలా మనం ఏదైనా ఒక యాక్షన్ ఫ్యూచర్లో ఒక పర్టికులర్ టైం వరకు కంప్లీట్ అయి ఉంటుంది, లేదా ఒక పర్టికులర్ టైం వరకు నేను ఆ యాక్షన్ కంప్లీట్ చేసి ఉంటాను అని మాట్లాడేదానికి ఫ్యూచర్ పర్ఫెక్ట్ అని యూజ్ చేస్తాం. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ వెరీ వెల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ షేర్.